బెంగాల్లో ప్రస్తుత పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదంటున్నారు న్యాయ నిపుణులు మాడభూషి శ్రీధర్. న్యాయపరమైన విషయాల్లో రాజకీయ జోక్యం తగదన్నారు. ఒక డిపార్ట్మెంట్ పోలీసులు కేసు విచారణ చేస్తుంటే మరో డిపార్ట్మెంట్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం కూడా కరెక్ట్ కాదంటున్న మాడభూషి శ్రీధర్తో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ బెంగాల్లో నెలకొన్న విచిత్రమైన పరిస్థితిపై స్పందించేందుకు మనతో పాటు మాజీ సమాచార కమిషనర్ అదేవిధంగా న్యాయ కోవిదులు మాడభూషి శ్రీధర్ ఉన్నారు. మాడభూషి శ్రీధర్ గారు, ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కేంద్రం వర్సెస్ రాష్ట్రం, సిబిఐ వర్సెస్ కోల్కతా పోలీస్, అదేవిధంగా సిఆర్పిఎఫ్ వర్సెస్ రాష్ట్ర పోలీసులు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా మనం చూసామా? ఎప్పుడూ చూడలేదు. ఇది నిజంగా మీరు అన్నట్టుగా ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి. ఇప్పుడు సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉంటుందండి ఈ దృశ్యం? ఒక పోలీసు అధికారి నేర పరిశోధన చేస్తూ ఉంటే మరొక పోలీసు అధికారి వచ్చి నేనే నేర పరిశోధన చేస్తాను అని అంటూ ఉంటే ఇద్దరికి మధ్య క్లాష్ వస్తే ఒక పోలీసును మరొక పోలీసు అరెస్ట్ చేయడం, ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అంటే ఇంకా ఇంతకన్నా దారుణం మనము ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం చూడం. ఇప్పుడు నేర పరిశోధన అధికారం ఎవరిదండి? పోలీసులది. మరి సిబిఐ కూడా ఒక ఆర్డినరీ పోలీస్, దానికి పెద్ద ప్రత్యేకత ఏం లేదు. కాకపోతే ఈ చిట్ ఫండ్ కుంభకోణం మీద విచారణ జరపడానికి సిబిఐ ద్వారా జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దానిపైన వీళ్ళు చేస్తున్నారు. కానీ 4.5 సంవత్సరాల నుంచి ఈ పరిశోధన ఏమైందో మనకు తెలియదు. ఆ తర్వాత సిట్ అని ఒకటి ఉంది, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్. దానికి ఈ పోలీస్ కమిషనర్ ఎవరైతే ఇప్పుడు నిన్నటి కాంట్రవర్సీలో కేంద్ర బిందువు ఎవరైతే ఉన్నారో ఆయన. ఇప్పుడు సిబిఐ వాదన ఏమిటంటే ఆయన మాతో దర్యాప్తుకు సహకరించడం లేదు అని. దర్యాప్తుకు సిబిఐతో సహకరించకపోవడం ఏ చట్ట ప్రకారం నేరమో, ఒకవేళ ఆ విధంగా సహకరించకపోతే ఆయన నేరస్తుడు కావాల్సిన ఆరోపణ ఏదైనా ఉంటే ఆరోపణ చేయాలి, చేసి వారెంట్లు తెచ్చుకోవాలి, అప్పుడు అరెస్ట్ చేసుకోవాలి. అప్పుడు కోర్టు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. కోర్టు ఇప్పుడు పోలీస్ కమిషనర్ అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ అవసరం, అంతే కదండి. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో తెలియాలి కదా. ఇప్పుడు అది కూడా 3.5 సంవత్సరాల తర్వాత సడన్గా మీకు గుర్తుకొచ్చి ఈ కుంభకోణంలో విచారణ ఆగిపోయిందని గుర్తుకొచ్చి మీరు యూ హెవ్ డిసెండెడ్ ఇన్ కాల్కటా అక్కడ వెళ్ళి మాట్లాడుతుంటే ఇంటికి వెళ్ళేది ఆఫీస్ అవర్స్లో కూడా కాకుండా. ఇప్పుడు ఒక ఆఫీస్, పబ్లిక్ ఆఫీస్ అది. నేను ఐఎమ్ నాట్ ఈదర్ సపోర్టింగ్ మమతా బెనర్జీ, నాట్ సపోర్టింగ్ మోదీ. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఇష్యూ. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. నేర విచారణ అనేది లోకల్ వ్యవహారం. లోకల్ వ్యవహారం అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ స్థానిక అధికారాలకు సంబంధించిన విషయం. మరి వాళ్ళు విచారణ చెప్తే మీరు విచారణ చెప్పచ్చు, వాళ్ళు విచారణ జరిపారు, మీరు సహకారం అడుగుతున్నావు. నువ్వేమంటున్నావు? ఇప్పుడు నీ ఆరోపణ ఏమిటి? వాళ్ళు సహకరించడం లేదు అని. మరి సహకరించడం అని అడగడానికి పద్ధతి ఇదా? ఒక యుద్ధమా కేంద్ర పోలీసులకి రాష్ట్ర పోలీసులకి మధ్య యుద్ధమా? అసలు కేంద్రానికి పోలీసు ఉందా? కేంద్రానికి పోలీసు లేదండి. ఒక ఢిల్లీ స్పెషల్ పోలీస్ చట్టం కింద ఏర్పడిన ఒకానొక సిబిఐ, నీకు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ నీ పోలీసు, కానీ అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. మరి దాన్ని ఏమైనా ఉపయోగిస్తున్నారా అంటే ఈ చట్ట ప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగా ఆలోచిస్తే అసలు ఎక్కడ పొసగని పరిస్థితి అండి ఇది. ఒక రాజ్యాంగపరమైన ఒక రాష్ట్ర ఈ కేసులో సార్వభౌమాధికారాన్ని ఒక ప్రతిఘటించినట్టుగా అనిపిస్తున్నది. ఈ కేసులో సిబిఐ ఏం చేసి ఉండాల్సింది? సిబిఐ వారెంట్ ఉండాల్సింది, లేదా కోఆపరేట్ చేయట్లేదు అని సుప్రీంకోర్టుకు విన్నవించాల్సింది. ఇప్పుడు అంటున్నారు ఆ మాట, మేము సుప్రీంకోర్టులో మెన్షన్ చేస్తాం, చేయాల్సింది. ఇప్పుడు 6 గంటల తర్వాత ఆఫీస్ అవర్స్ తర్వాత ఇంటికి వెళ్ళి నువ్వు మాట్లాడాల్సిన నేరం ఏముంది అక్కడ అని అడుగుతున్నాను. ఆయన పత్రాలు మాయం చేశారు. ఈ విచారణ పూర్తిగా కూడా టీఎంసీకి అనుకూలంగా చేసే ప్రయత్నం చేశారు. ఈ పత్రాలను మాయం చేసే ప్రయత్నం చేశారు. అందుకనే ఆయన క్వశ్చన్ చేసేందుకు వెళ్ళామన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అంతా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉంటారు. కేంద్ర ప్రభుత్వ యంత్రాంగ పరిపాలనా యంత్రాంగపు ముఖ్యమైన కీలకమైన వ్యక్తులు వీళ్ళు. అంటే మీ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అంతా సివిల్ సర్వెంట్స్ అంతా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉంటారు. మీరు పిలిపించి మాట్లాడుకోవచ్చు కదా. దెర్ ఆర్ సో మెనీ అదర్ మీన్స్. వీధిలో పడి అరెస్టులు చేసేదాకా మీరు వెళితే వాళ్ళు కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళు కూడా వెళితే ఇది ఒక 2 అధికార వ్యవస్థల మధ్య ఉన్న సంఘర్షణ. నేర పరిశోధనకు సంబంధించిన సమస్య మీకు, కానీ ప్రజలకి ప్రభుత్వానికి కోర్టులకు ఏ విధంగా కనపడుతుందంటే 2 నేర పరిశోధన వ్యవస్థల మధ్య ఉన్న సంఘర్షణలాగా కనపడుతుంది. ఇప్పుడు మనం మన సిబిఐ చూస్తే సిబిఐలోనే అంతర్గత ఘర్షణ, ఇక్కడ ఒక రాష్ట్రానికి ఒక కేంద్ర ఆధ్వర్యంలో ఉన్న పోలీస్కి ఘర్షణ. కానీ సిబిఐని అరెస్ట్ చేసేందుకు వీళ్ళు వెళ్ళొచ్చా? కోల్కతా పోలీస్ కానీ వెస్ట్ బెంగాల్ పోలీస్ వాళ్ళ అదుపులోకి తీసుకోవడం అది కరెక్టేనా? వాళ్ళ డ్యూటీని అబ్స్ట్రక్ట్ చేసినట్టు కదా. మరి వాళ్ళ డ్యూటీని అబ్స్ట్రక్ట్ చేసినట్టయితే అప్పుడు ఏం చేయాలి? 2 వైపులా ఇదే వాదం ఉంటుంది. ఇప్పుడు నేను కమిషనర్ ఆఫ్ పోలీస్కు ఎస్పీకి తేడా తెలుసు కదా మీకు. కమిషనర్ ఆఫ్ పోలీసు ఒక మెజిస్ట్రేట్ కూడా, ఆయనకి మెజిస్ట్రియల్ అధికారాలు కూడా ఉంటాయి. అటువంటి మెజిస్ట్రియల్ అధికారాలు ఉన్న ఒక కేంద్ర సివిల్ సర్వీస్ అధికారిని నువ్వు అరెస్ట్ చేయడానికి నువ్వు వెళుతున్నావో లేదో తెలియదు కదా.
ఒకవేళ అరెస్ట్ చేయడానికి వెళ్తున్నావు అనుకో, మరి వాళ్ళు ఏం చేయాలి? ఒక సమస్య. నువ్వు ఏవైతే వాదన చెప్తున్నావో రాష్ట్ర పోలీసు, కేంద్ర పోలీసు కూడా అదే వాదన చెప్తున్నారు. ఇది కేంద్ర పోలీసు కాదు, ఇది సెంట్రల్ రిజర్వ్ పోలీసు వేరు, సెంట్రల్ ఆధ్వర్యంలో రిజర్వ్లో ఉన్న పోలీస్ అది. వాళ్ళు కూడా మెజిస్ట్రేట్ ఆదేశాలను అనుగురించి పనిచేయాలి, సిఆర్పిసి ప్రకారము, రెవెన్యూ నియమాల ప్రకారం. అయితే ఇక్కడ ఏమిటంటే నేర పరిశోధనలో ఉన్న ఘర్షణ కాదు, ఇది ఒక రాజకీయ ఘర్షణగా మారిపోయింది. ఈ రాజకీయ ఘర్షణ మారిపోయినప్పుడు 4.5 సంవత్సరాలుగా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదని అందరూ అడుగుతారు, ఇంత పెద్ద నేరం అయితే. అయితే చిట్ ఫండ్ కుంభకోణంలో ఉన్న రాజకీయ పార్టీల నేరస్తుల సహకరించని పోలీసు అన్వేషణ అధికారులు, పరిశోధన అధికారులు నేరస్తుల? ఎవరు నేరస్తులు? పరిశోధన సరిగా చేయలేదని మోపే అవకాశం ఈ రాజ్యాంగంలో ఉందా ఎవరి మీదన? అట్లయితే పోలీస్ ఆఫీసర్లందరూ జైల్లో ఉంటారేమో నా అనుమానం. సో ఇదొక ఘర్షణ అండి, ఇది అవాయిడ్ చేయవలసిన ఘర్షణ, నివారించవలసిన అనివార్యమైన సంఘటన కాదు, నివార్యమైన సంఘటన. ఇటువంటివి రాకుండా చూసుకోవాలి. ప్రజల్లో విశ్వాసం పోతుంది, ప్రజాస్వామ్యం మీద కూడా విశ్వాసం పోయే. ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అన్న వర్డ్ వాడచ్చా దీనికి? 2 రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణ అని వాడచ్చు. మమతా బెనర్జీ ధర్నా చేస్తున్నారు దీని మీద, ఆమె చర్య కరెక్టేనంటారా? ధర్నా చేసే అధికారం ప్రతి వాళ్ళకు ఉంది, కాకపోతే ప్రజలు ధర్నా చేయాలి ప్రభుత్వాల మీద. నా పోలీసును నేను అరెస్ట్ చేయనివ్వను అని ఆమె చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో. ఇదే ఆమె నా అధికారులు నేను రక్షిస్తానని ఆమె అంటుంది, ఆమె వాదం ఆమెది. ఇప్పుడు రాజకీయంగా అందరూ వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు స్టేట్మెంట్స్, అక్కడ వాళ్ళ స్టేట్మెంట్స్, ప్రతిపక్షాలు, అధికార పక్షం అనే, సరే అవి రాజకీయ ప్రకంపనలు అవి. కానీ రాజ్యాంగ పరంగా మనం ఏమిటంటే జరుగుతున్నదని మనం ఆలోచించాలి. మనకు రాజకీయాలతో సంబంధం లేదు. రాజ్యాంగపరంగా ఏం జరుగుతుందంటే ఒక అవాంఛనీయమైన సంఘర్షణ స్థితిని ఈ 2 ప్రభుత్వాలు ప్రజల ముందుంచాయి. ఇది అవాంఛనీయం. సిబిఐ కూడా ఎటువంటి వారెంట్ లేకుండా పోలీస్ కమిషనర్ అరెస్ట్ చేయడానికి వెళ్ళడం కూడా ఏమాత్రం సమంజసం కాదు. ఒకవేళ ఏదైనా వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే వెస్ట్ బెంగాల్ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉండేదని మాడభూషి శ్రీధర్ అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో భరత్, V6 న్యూస్, ఢిల్లీ.